నాకు తెలుసు ఇవాళ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇవేం పెద్ద పడినట్లు కనిపించవు, కానీ మీ పోర్ట్ఫోలియోస్ చాలా మంది మన వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చాలా భారీగానే పడ్డాయి. రీసెంట్ డేస్ లో ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ డే అని అనుకోవాలి. నిన్న రాత్రి నుంచి ఇవాళకి ఏం జరిగింది, నిన్న మీకు thumbnail లో కూడా నైట్ 11 PM కి రాత్రి 11 గంటలకు ఒక మేజర్ అప్డేట్ అన్నానా, దాని రిలేటెడ్ గా డేటా కూడా వచ్చింది, మీకు టెలిగ్రామ్ వాట్సాప్ లో కూడా పెట్టాను. బట్ ఇది కాదు మెయిన్ పాయింట్, దాని తర్వాత వచ్చిన ఈవెంట్స్ అనమాట. అంటే మనం నిద్రపోతున్నప్పుడు వచ్చినవి. బట్ నెగిటివ్ మాట్లాడుకోవడానికి నేను మీ ముందుకు ఇలా రావాల్సిన నీడ్ లేదు కదా, మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా కూడా చెప్పుండొచ్చు. ఇవాళ నేను మీకు స్క్రీన్ ముందు వచ్చి కనిపించడానికి ప్రత్యేకమైన కారణం మార్కెట్ అసలు ఎందుకు పడిందో మీకు చెప్పాలని. ఓవర్ నైట్ నుంచి నైట్ మనం పడుకున్నప్పటి నుంచి లేచినప్పటికీ మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ థింగ్స్ ని, ట్రంప్ గారు మాట్లాడిన మాటల్ని మీకు వినిపించి దాని అర్థమయ్యేలా చెప్పి ప్రెసెంట్ మార్కెట్ కండిషన్ ఏంటి, ఎప్పుడు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ ప్రెసెంట్ పెట్టుబడి చేయడానికి చాలా మంచిగా కనిపిస్తున్నది ఏంటి, ఇది నేను యాక్చువల్ గా చెప్పాలని మీ ముందుకు వస్తున్నాను. ఇవాళ వీడియో స్టార్టింగ్ పార్ట్ ని కొంత జాగ్రత్తగా గమనించండి. ఏం జరిగింది, ఎందుకు పడింది, ఏం అవుతుందని, దాంతో పాటు ఎప్పుడు రికవరీ అవడానికి ఛాన్స్ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏది మనకి ఇప్పుడు మంచి ప్లేస్ లో ఉంది పెట్టుబడి పెట్టుకోవడానికి అన్నది కూడా నేను ఇవాళ వీడియోలో డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి. ఈ డేస్ ఇలానే ఉంటాయి, మిమ్మల్ని ఎంత కోర్ కి టెస్ట్ చేస్తాయంటే రిటర్న్ వచ్చి నాది మళ్ళీ నా నార్మల్ కి వస్తే నేను బయటకు వచ్చేస్తాను అనంత పిచ్చి పీక్స్ తీసుకువెళ్ళిన తర్వాతే మళ్ళీ మీకు 50% 100% రిటర్న్స్ మీకు మార్కెట్ చూపిస్తుంది. కొంచెం సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే మనీ మీరు ఎలాగో తిరిగి సంపాదిస్తారు మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఉంటే, కానీ ఈలోపు మీరు మీ హెల్త్ ను కోల్పోకూడదు. కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి, అన్ని సర్దుకుంటాయి, నన్ను నమ్మండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 200 పాయింట్స్ డౌన్ అయి 75,939 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 102 పాయింట్స్ డౌన్ అయి 22,929 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్స్ డౌన్ అయి 49,099 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ దే ఉంది, నిఫ్టీ దే ఉంది, బ్యాంక్ నిఫ్టీ దే ఉంది. స్మాల్ క్యాప్ గురించి మాట్లాడాలి. 567 పాయింట్స్ పడి 3.55% పడి 15,407 దగ్గర క్లోజ్ అయితే, మిడ్ క్యాప్ 1227 పాయింట్స్ పడి 2.4% పడి 49,654 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే మీరు ఫాల్ చూసారో ఇక్కడతో ఆగుతుందిలే అన్న మీకు హోప్స్ ని ఇవాల్టి ఫాల్ డెస్ట్రాయ్ చేస్తుంటుంది కదా. బట్ దీని రిలేటెడ్ గా మీరు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని తెలుసుకున్నారంటే నెక్స్ట్ ఎలాంటి ఇంపాక్ట్ మీకు కలగబోతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో గ్లోబల్ మార్కెట్స్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళంతా నైట్ 11 o'clock మన ఇండియన్ టైమింగ్స్ లో చెప్తున్నాను, నైట్ 11 o'clock ఎప్పుడవుతుంది, ట్రంప్ గారు రెసిప్రోకల్ టారిఫ్లు ఎలా వేస్తారు, నేనైతే పర్టికులర్ గా ఇండియా మీద ఎలా వేస్తారని వెయిట్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు కాదు ఏప్రిల్ 1st నుంచి టారిఫ్ల గురించి మాట్లాడుకుందాం అనే కామెంట్స్ మనకు వినిపించేసరికి తను ఎప్పుడు అంతే ఫస్ట్ అంతా భయపెడతారు, చివరికి వచ్చేసరికి ఇప్పుడు కాదు మళ్ళీ చూద్దాం అంటారు. అంటే ప్రెషర్ ఎంత వరకు పెట్టాలో అంతవరకు పెట్టి తనకు కావాల్సింది, యుఎస్కి కావాల్సింది, అమెరికాకి కావాల్సింది చేయించుకునే ప్రయత్నం ట్రంప్ గారు చేస్తున్నారు. ఇక అలాంటి టారిఫ్లే లేవు, ఉత్త మాటలు ఇవన్నీ అనేలా గ్లోబల్ మార్కెట్స్ అన్ని పెరిగిపోయాయి. మన గిఫ్ట్ నిఫ్టీ అయితే 100 పాయింట్స్ అబ్బుకు వెళ్ళిపోయింది. నేనైతే ఇవాళ ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది, మోడీ గారి సమావేశం కూడా ఉంది కాబట్టి వీళ్ళిద్దరు చర్చించుకొని మన ఇండియాకి ఏదైనా మేలు జరిగేటివి ఆర్ ఈవెన్ బ్యాడ్ జరిగేటివి అయితే ఎటువంటివి రావాలి అనుకుని నిద్రపోయాను. నిద్ర లేచేసరికి కొన్ని షాకింగ్ కామెంట్స్ ట్రంప్ గారి నోట్లో నుంచి నరేంద్ర మోడీ గారి పక్కన ఉన్నప్పుడే వినిపించాయన్నమాట. బట్ దానికి ముందు నరేంద్ర మోడీ గారితో ఈ ట్రంప్ గారి సమావేశంలో ఉంటున్న పాజిటివ్ పాయింట్స్ ని మొదట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ దీని రిలేటెడ్ గా కూడా నా దగ్గర ఒక వీడియో ఉంది, బట్ ఇది వినాల్సిన నీడ్ లేదు, ఇవి క్విక్ గా నేను చెప్పేస్తాను. కానీ నరేంద్ర మోడీ గారి పక్క నుండి ట్రంప్ గారు చేసిన నెగిటివ్ కామెంట్స్ ఏంటో మీరు ఫస్ట్ వినండి, దాని తర్వాత నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీని ఎలా మనం మార్కెట్ కి అర్థం చేసుకోవాలో చెప్తాను. పాజిటివ్ పాయింట్స్ వస్తే వండర్ఫుల్ ట్రేడ్స్ చేయబోతున్నాం ఇండియాతో. కమింగ్ టైమ్స్ లో ఇండియా టారిఫ్లని తగ్గిస్తూ మాతో వండర్ఫుల్ ట్రేడ్స్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో ఇండియా యుఎస్ కి సంబంధించిన ఆయిల్ ని కానీ గ్యాస్ ని కానీ కొనుక్కుంటూ ఇండియాకి సంబంధించి యుఎస్ నెంబర్ 1 సప్లయర్ గా, అంటే ఇండైరెక్ట్ గా మా దగ్గర ఉన్న ఆయిల్ ని గ్యాస్ ని మీరు కొనుక్కోవాలని చెప్తున్నారు మన ఇండియాకి. సరే మనకి మంచి డీల్ కి వస్తే కొనుక్కోవడంలో తప్పేం లేదు. అండ్ మోడీ గారి స్టేట్మెంట్స్ అయితే బై 2030 నాటికి $500 బిలియన్ ఆఫ్ బైలేటరల్ ట్రేడ్ యుఎస్ అండ్ ఇండియా మధ్యలో జరుగుతుందని, అండ్ యుద్ధ సామాగ్రి రిలేటెడ్ డిఫెన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. మిలిటరీ సేల్స్ కానీ F-35 ఫైటర్స్ కానీ వీటి రిలేటెడ్ గా యుఎస్ ఫుల్ సపోర్ట్ ఇస్తుందని, అండ్ ముంబై అటాక్స్ కి ఎవరెవరైతే కారణం అయ్యారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టే సమస్య లేదని ట్రంప్ గారు మాట్లాడుతూ, బంగ్లాదేశ్ పరంగా డిస్కషన్ వచ్చినప్పుడు ఆ డిస్కషన్ ఒక డెసిషన్ ఇండియాకే వదిలేస్తున్నామని, ఇండియా ఏది చెప్తే అదనేలా బంగ్లాదేశ్ పరంగా డిసిషన్ ని మాత్రం ఇండియాకు వదిలారు. ఎవరెవరైతే ఆ కంట్రీస్ లో ఉంటున్న పీస్ ని దెబ్బతీయాలని చూస్తున్నారో దానిపై యుఎస్ అండ్ ఇండియా ఇద్దరు కలిసే పోరాడతారని, యుఎస్ ఇండియాతో పాటు ఇటలీ ఇజ్రాయెల్ కలిసి ఒక మేజర్ ట్రేడ్ రూట్ ని, ఒక మేజర్ ట్రేడ్ ఎకోసిస్టమ్స్ ని డెవలప్ చేసి ఏఐ, సెమీ కండక్టర్స్, అండర్ సీ కేబుల్స్, ట్రైన్ రూట్స్ వీటన్నిటి పరంగా కూడా వీళ్ళ జాయింట్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందని, ఇండియా చైనా బార్డర్ రిలేటెడ్ గా కూడా క్లాషెస్ కొంత వైలెంట్ గా ఉంటున్నాయి, వెంటనే ఆగాలి. అండ్ ఫైనలీ మోడీ గారు 2020లో ట్రంప్ గారు ఇండియాకు వచ్చింది భారత ప్రజలు మర్చిపోలేదని, 140 కోట్ల భారత ప్రజలు మళ్ళీ ట్రంప్ గారు ఇండియాకు రావాలని వెయిట్ చేస్తున్నట్టు, తన రాక కోసం ఇండియన్స్ వెయిట్ చేస్తున్నట్లు స్టేట్మెంట్స్ అయితే ముగించారు.
ఈ పర్టికులర్ పాయింట్ లో ఇండియా రిలేటెడ్ గా టారిఫ్ల గురించి ఒక యాంకర్ క్వశ్చన్ అడిగారు ట్రంప్ గారిని. మోడీ గారు కూడా పక్కనే ఉన్నారు. ఆ టైంలో ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్స్ మొదట మీరు వినండి, అవి ఇంగ్లీష్ లో ఉంటాయి. ఒకవేళ మీకు అర్థం కాకపోతుంటే నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే జస్ట్ స్కిప్ చేయాలనుకుంటున్నా ఇక్కడ చూడండి, టైం పెట్టేస్తున్నాను. ఈ వీడియోని చూడకూడదని స్కిప్ చేయండి, బట్ జస్ట్ ఆయన టోన్ మీకు అర్థం కావడానికి నేను ఈ వీడియోని పెడుతున్నాను, ఒకసారి వినండి. Mr. President, you've repeatedly called India a big abuser of trade and said it is really difficult to do business in India because of tariffs. You announced reciprocal tariffs today. I am hoping you can speak about what kind of reciprocal tariffs India can expect. Are you willing to make any concessions? And how can India head off these tariffs? I also have one for the Prime Minister. Well, India's been, to us, just about the highest tariffed nation anywhere in the world. They've been very strong on tariffs, and I don't blame them necessarily, but it's a different way of doing business. It's very hard to sell into India because they have trade barriers, very strong tariffs. We are right now a reciprocal nation. We are going to, if it's India or if it's somebody else with low tariffs, we're going to have the same. We're going to have whatever India charges, we're charging them. Whatever another country charges, we're charging them. So it's called reciprocal, which I think is a very fair way. We didn't have that. I was going to do that in my other term, and we had the greatest economy ever in the world. There's never been an economy like we had, and then we got hit with COVID. We had to focus on that, and I wasn't really in the mood to be putting it on Italy and Spain and France and India, frankly, and a lot of other countries, because the world was very troubled until we got rid of that nightmare. But we had the strongest economy anywhere in the world during that fairly long period of time during my first term, as you know, and we didn't do the tariffs. We would have done the reciprocal tariffs, but we decided, and I decided, I think on a human basis, on a humane basis, not to do them because of the fact that there was such suffering all over the world. The last thing we needed to talk about is trade problems. But now we do. We're doing, we see a tremendous future for our country, but we felt that now it's finally time, after 45 or 50 years of abuse, that we will do, and this isn't India, this is among a lot of nations. The European Union is very difficult for us, very, very difficult. They tax our companies at levels that nobody's ever seen before. They take advantage of a lot of things, so we're not happy about that. China, of course, is terrible, and we've never taken in 10 cents until I was president. We've taken in hundreds of billions of dollars from China since I've been president in first term and now. And we have to do that just as a mechanism of fairness. And that's what I've done. And so we are being reciprocal with India. Whatever India charges, we charge them. So frankly, it no longer matters to us that much what they charge, because whatever they charge, I had discussions with India in the first term about the fact that their tariffs were very high, and I was unable to get a concession. So we're just going to do it the easy way, and we're just going to say whatever you charge, we charge. And I think that's fair for the people of the United States. And I think it's actually fair for India. మీకు ఈ పాటిగా అర్థమైపోయి ఉండాలి తను ఏం చెప్తున్నారంటే, ఇండియా హైయెస్ట్ టారిఫ్లు వేసేస్తుంది మా మీద. గత టర్మ్ లో కూడా నేను ప్రయత్నించాను దీన్ని డిస్కషన్ లో పెట్టి ఏదో ఒకటి చేయడానికి, బట్ అవ్వలేదు. కానీ ఈసారి మేము ఫిక్స్ అయ్యాం, మా మీద ఎవరు ఎక్కువ టారిఫ్లు వేస్తే, మా మీద ఎవరు ట్యాక్స్లు వేస్తే మేము రెసిప్రొకేట్ చేస్తాం, అదే మేము తిరిగిస్తాం. మేము కూడా ఈసారి టారిఫ్లు ఎక్కువ వేస్తాం. సో ఇండియా మీద కూడా మాకు ట్యాక్స్లను తగ్గించకపోతే భారీగా మేము ట్యాక్స్లు వేసేదానికి ప్రిపేర్డ్ గానే ఉన్నాం, మేము ట్యాక్స్లను వేస్తామనేలా తన స్టేట్మెంట్ చేస్తూ ఉండడం. సో ఈ డిస్కషన్ లో ఏవి కంక్లూజన్ కి రాలేదు, అంటే నేను ఇలా చేస్తాం మీరు ఇలా చేయొద్దని డిస్కషన్స్ లోకి ఏం రాలేదు. ఇంకా డిస్కషన్స్ లోనే ఉన్నారు, ఇంకా ఆన్ గోయింగ్ ప్రాసెస్ లోనే ఉంది. అండ్ ఈ ఆన్ గోయింగ్ ప్రాసెస్ రిలేటెడ్ గా కూడా ఒక యాంకర్ క్వశ్చన్ అడిగారు, మీరు టఫ్ నెగోషియేటరా, మోడీ గారు టఫ్ నెగోషియేటరా, అంటే బార్గెన్ చేయడంలో, మాకు ఇది కావాలి మీకు ఇది ఇస్తాం, మీరు ఇది చేయండి అది చేయండి అనడంలో మీరా మోడీ గారు అంటే మీరు కంపారిజన్ చేస్తారేంటి, నాకు మోడీ గారికి పోలికే లేదు, మోడీ గారు నాకంటే చాలా టఫ్ నెగోషియేటర్ అన్నారు. ఆ మాటలు కూడా మీరు వినాలి. President, you spoke about Prime Minister Modi as a tough negotiator. Who was a tougher negotiator today, and who has a better negotiating tactic when it comes to tariffs? Oh, he's a much tougher negotiator than me, and he's a much better negotiator than me. There's not even a contest. సో ఫైనల్ గా ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, మోడీ గారు అండ్ ఈవెన్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గారు ఇద్దరు ఎవరు కూడా ఒక కంక్లూజన్ కి రాలేదు ఈ ట్యాక్స్ల పరంగా, టారిఫ్ల పరంగా. ఇది ఆన్ గోయింగ్, ఇంకా కంటిన్యూ అయ్యే ప్రాసెస్. కమింగ్ టైమ్స్ లో కూడా యుఎస్ ఇండియా ఎలా ట్యాక్స్లు తగ్గిస్తుందని చూసుకొని ట్యాక్స్లు వెయ్యాలా లేదంటే తగ్గించాలా, వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి ట్యాక్స్ ట్రీటీస్ రిలేటెడ్ గా, ఫెయిర్ ట్రేడ్స్ పరంగా అన్న దాన్ని బట్టే ట్రంప్
ట్రంప్ గారు మూవ్ అవుతారని మార్కెట్ కి అర్థమవుతూ ఏ స్పేసుల్లో అయితే ట్రంప్ గారు ట్యాక్స్ని వేసేస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ కి ఇంపాక్ట్ పక్కన ఉంచండి, వీటిని నమ్ముకున్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అని మార్కెట్ లో ఉంటున్న భయాలు. అండ్ FIS కూడా ఓకే ఇండియా మీద కమింగ్ టైమ్స్ లో టారిఫ్లు వర్షం కురిస్తే US నుంచి మళ్ళీ అప్పుడు మనకు సెల్ చేసే ఆపర్చునిటీ ఉంటుందో ఉండదో, ముందుగానే కొంత ప్రాఫిట్ ని ఆల్రెడీ మంచిగా ర్యాలీ అయిపోయాయి కదా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్, ఎక్కడ ర్యాలీ అయ్యాయి, నేను 30-40% లాస్ లో ఉన్నానంటే మీరు మేబీ రీసెంట్ గా ఎంటర్ అయ్యిండొచ్చు వాటన్నిటిలో, బట్ చాలా టైం బ్యాక్ నుంచి ఎంటర్ అయిన వాళ్ళకి 10x 20x రిటర్న్స్ కూడా చాలా కంపెనీస్ లో లాస్ట్ 3-4 years లో కనిపించాయి. కాబట్టి వేటిల్లో అయితే ఎక్కువ ప్రాఫిట్స్ చూస్తూ ఉంటారు FIS ఆర్ ఈవెన్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ HNI ప్లేయర్స్ కూడా, ఇండియాలో ఉంటున్న వాళ్ళు కూడా వాళ్ళు కొంత మనీని బయటికి తీస్తున్నారని ఇలా క్లియర్ గా మనకి మార్కెట్ లో డేటాను బట్టి అయితే అర్థం అవుతుంది. కాబట్టి వాళ్ళ మార్కెట్ ఫాల్ అయింది. దేనికి ఫాల్ అయింది? మనం ఇదేం టారిఫ్లు పడలేదు, పడచ్చేమో రేపొద్దున ఇండియా కానీ ఈ ట్యాక్స్లు తగ్గించకపోతే, నేను చూపిస్తాను డేటా కూడా, అలా కానీ చేయకపోతే కమింగ్ టైమ్స్ లో ఎంతెంత టారిఫ్లు పడతాయని మార్కెట్ లో ఉంటున్న భయాలే ఇవాల్టి మార్కెట్ ఫాల్ కి మేజర్ రీజన్. సో ఇవాళ మార్కెట్ ఫాల్ అయిన దాంతో కలుపుకుంటే లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ పడుతున్నట్టే. నాకు తెలిసి 8 ట్రేడింగ్ సెషన్స్ పాటు మార్కెట్ పడింది 2 years బ్యాక్ అనుకుంటా. తర్వాత ఎప్పుడు ఇంతలా మార్కెట్ పడలేదు. ఈ ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి ఎప్పుడెప్పుడు మార్కెట్ ఎంతెంత పడింది, నిఫ్టీ మిడ్ క్యాప్, నెక్స్ట్ 50, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ ఎంత పడింది అనేది గమనించవచ్చు. ఓన్లీ ఫిబ్రవరిలోనే మెజారిటీ ఆఫ్ ఫాల్ మనం చూసాం. జనవరి స్టార్టింగ్ నుంచి చూసినా సరే ఎంతెంత మార్కెట్స్ పడ్డా అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ 52 వీక్ హై నుంచి, అంటే పాస్ట్ హై నుంచి మార్కెట్స్ ఎంతెంత డౌన్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్ పడుతున్నప్పుడు మోస్ట్లీ మనం నెగిటివ్స్ ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం, బట్ మార్కెట్ లో కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి. అందులో ప్రధానమైనది ఫస్ట్ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేస్తే, బడ్జెట్ లో నిజంగా అనుకున్నట్లు నెగిటివ్ ఏం లేదు, ఇన్ఫాక్ట్ పాజిటివ్ ఉంది. తర్వాత RBI వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేశారు. ఇన్ఫాక్ట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా మార్కెట్ నెగిటివ్ గా అనుకుంటుందని క్లారిఫికేషన్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ ఎర్నింగ్స్ 1-2 కాంపిటీషన్ పరంగా ఇష్యూస్ తప్పించి మోస్ట్లీ ఇన్ లైన్ గానే ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్ గా వచ్చిన డేటా మాట్లాడుకుందాం, అవి స్ట్రాంగ్ గానే ఉన్నాయి. SIPs ఒక ఇన్ఫ్లోస్ బానే ఉన్నాయి. మేబీ సెకండ్ మంత్ మీన్స్ ఈ ఫిబ్రవరి మంత్ రిలేటెడ్ గా కూడా మ్యూచువల్ ఫండ్ SIP స్ట్రాంగ్ గా ఉంటాయి. దెన్ రీటైలర్స్ ఒక సపోర్ట్ మార్కెట్ కి అలానే ఉంటున్నట్టే. ఈవెన్ హై ఫ్రీక్వెన్సీ డేటా కూడా మన ఇండియా పరంగా ఉంటున్న డేటా పాయింట్స్ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత ఇంప్రూవ్ అవుతున్నట్లు అర్థమవుతుంది. సో ఓవరాల్ మార్కెట్ పడుతుందంటే గ్లోబల్ గా ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తున్న ఈ టారిఫ్ ఫియర్, కమింగ్ టైమ్స్ లో ఎలాంటి టారిఫ్లు ఇండియా మీద వేస్తారు, ఎందుకంటే ప్రధానంగా ఇండియానే ఫోకస్ చేస్తూ ఇండియా మా మీద ఎక్కువ ట్యాక్సులు వేస్తుంది, రెసిప్రోకల్ టారిఫ్లు వేస్తాం కానీ ఇప్పుడు వేయం, April 1st ఆర్ 2nd లోపు ఎంతెంత వేయాలో క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు వేస్తాం, డిలే చేస్తున్నాం కానీ మేము మర్చిపోవట్లేదు, డిలేడ్ బట్ నాట్ ఫర్గాటెన్ అని ఎలా స్టేట్మెంట్స్ చేస్తూ ఇంకా భయపెట్టే ప్రయత్నం చేస్తుండడం మార్కెట్ లో ఇంకొంత షేకింగ్ అయితే కనిపిస్తుంది. బట్ ఏదైతే గతంలో మనం మాట్లాడుకుంటూ వచ్చే వాళ్ళమో ఇంపార్టెంట్ గా మన మార్కెట్స్ కి బ్యాడ్ గా ఉంటూ ఉన్నాయని, అవి స్టేబుల్ గా ఉన్నాయి. 10-year బాండ్ yields 4.5 దగ్గరే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 107 దగ్గరగానే ఉంది. క్రూడ్ ఆయిల్ కూడా $75 per barrel దగ్గర స్టేబుల్ గానే ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. టారిఫ్లు ఒక్కటే మార్కెట్ ని అన్సర్టైన్ గా ఉంచుతున్నాయి. April 1st ఆర్ 2nd లోపు ఒకవేళ అలాంటిది ఏం లేదు, ట్రంప్ గారు ఏం వెయ్యట్లేదు అనుకున్న రోజు ఏదైతే మార్కెట్ లో తన ద్వారా మార్కెట్ లో వచ్చిన ఫాల్ ఉందో అది మళ్ళీ మార్కెట్ లో పాజిటివ్ గా కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మీకు వాల్యూ జోన్ కనిపిస్తూ ఉంటుందో మార్కెట్ లో మీరు ప్రాపర్ గా వర్క్ చేసి మీకు కనిపిస్తుంటాయి కదా. ఇన్ఫాక్ట్ నేను కూడా ఇందాక చెప్పాను కదా ఏ జోన్స్ దగ్గర నేను ఎలా మార్కెట్ ని చూస్తున్నాను అండ్ ఏ స్పేసెస్ లో పర్టికులర్ గా మీరు ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ తీసుకున్నా, NBFCs తీసుకున్నా, హాస్పిటల్ తీసుకున్నా, ఈవెన్ ఫార్మా కూడా తన ద్వారా భయపడుతుంది కానీ కొంత ఇంపాక్ట్ ఉంటుందేమో, కానీ లాంగ్ టర్మ్ మనకి అది కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్న ఇండెక్సే. IT ఇంకా చెప్పాల్సిన నీడ్ లేదు. అందులో వచ్చే ఏ మేజర్ ఫాల్ అయినా సరే గతంలో ఉంటున్న హిస్టారికల్ డేటా ప్రకారం మంచి అవకాశాన్ని ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అందజేసింది. ఆర్ మీరు ఏదైనా సెక్టార్ స్పెసిఫిక్ గా, థీమ్ స్పెసిఫిక్ గా ఏదైనా గమనిస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, జస్ట్ వాళ్ళ రీసెంట్ నెంబర్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ నెంబర్స్ ని డిస్కస్ చేస్తాం కదా, వాటిల్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ అనిపిస్తున్నప్పుడు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకొని ఉంచుకొని వాల్యుయేషన్స్ కంఫర్ట్ గా ఉన్నాయనుకున్నప్పుడు వాటిని ఫోకస్ చేయొచ్చు. అండ్ FIS ఒక షార్ట్స్ ఎక్కడ తగ్గుతున్నట్లయితే మనకు కనిపించట్లేదు. స్టిల్ వాళ్ళు మార్కెట్స్ లో 84% దగ్గరగా నెట్ షార్ట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. మన దగ్గర చేతిలో డబ్బులు లేదనుకోండి, మనం చేయగలిగేది ఏంటి? ఫైనల్ గా ఓపెన్ గా మాట్లాడుకుందాం. వెయిట్ చేయగలడం. డబ్బులు ఉందనుకోండి, ఆర్ కమింగ్ టైమ్స్ లో కూడా మీకు శాలరీ రూపంలోనో వేరే రూపంలో డబ్బులు వస్తుంది అనుకోండి, ఇప్పుడు మనకి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఇంకింతేనా, ఇంకింతకు మించి పడదా, పడితే ఎంతవరకు పడచ్చు, దీని గురించి కదా మీకు తెలియాలి. ఇన్ఫాక్ట్ నాకు ప్రెసెంట్ చాలా మంచి అవకాశం అయితే మార్కెట్ లో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుందో కూడా డీటెయిల్డ్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు స్క్రీన్ ముందు ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ పెడుతున్నాను. చాలా టైమ్స్ బ్యాక్ నుంచి మీకు చాలా డేటా పాయింట్స్ ని షేర్ చేస్తూ వచ్చానా. ఈ డేటాని మీరు ఒకసారి అనాలిసిస్ చేశారంటే 3 degrees
మనకి మార్కెట్ లో ఫాల్ కనిపిస్తూ ఉంటది. ఫస్ట్ డిగ్రీ 5 to 10% మార్కెట్ ఉందా మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ కరెక్ట్ అవుతుంటది. మోస్ట్లీ 5-10% కరెక్షన్ ఎవ్రీ ఇయర్, లేదంటే 2 years కి ఖచ్చితంగా కరెక్షన్ వస్తుంది. దాంట్లో షాక్ అవ్వదు. నేను స్మాల్ క్యాప్ 250 గురించి మాట్లాడుతున్నా. స్మాల్ క్యాప్స్ బికాస్ పోర్ట్ఫోలియోలో మీ అవే ఉంటాయని ఊహించుకునే మాట్లాడుతున్నా. లార్జ్ క్యాప్స్ ఉన్న వాళ్ళ గురించి నెక్స్ట్ మాట్లాడతా. సెకండ్ డిగ్రీ ఫాల్ అంటే 10 to 20% కరెక్షన్ ఉంది చూసారా, అది 4 to 5 years ఒక్కసారి మాత్రమే వస్తుంది. పీక్ నుంచి 10 to 20% కరెక్షన్. గ్రేటర్ దాన్ 20% కరెక్షన్ ఉంది చూసారా, అది 5 నుంచి 6 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ప్రెసెంట్ మనం థర్డ్ డిగ్రీలో ఉన్నాం, ఎందుకంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 20% అబోవ్ ఫాల్ అయింది. సో ఇదేమి 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫాల్ కాదు. దాని డేటా కూడా మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. మోర్ దాన్ 20% ఫాల్ ఏ సందర్భాల్లో వచ్చింది, 10 to 20% ఫాల్ ఏ సందర్భాల్లో వచ్చింది, 5 to 10% ఫాల్ ఏ సందర్భాల్లో వచ్చింది. ఆ ఫాల్ ఎన్ని రోజులు కంటిన్యూ అయింది, ఆ ఎంటైర్ ఫాల్ ఎన్ని రోజులు కంటిన్యూ అయింది, అలా కంటిన్యూ అయిన ఫాల్ మళ్ళీ నార్మల్ కి రావడానికి, ఎక్కడి నుంచి పడిందో అక్కడికి రావడానికి ఇంకెన్ని రోజులు పట్టింది, టోటల్ గా పడ్డానికి పెరగడానికి టోటల్ గా ఎన్ని డేస్ పట్టింది, అండ్ మొత్తం మీద ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎంత రిటర్న్స్ ని క్రియేట్ చేసింది, ఇదంతా కూడా మీకు ఇమేజ్ లో ఉంటది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈసారి వస్తున్న కరెక్షన్ నార్మల్ కరెక్షన్ కాదు, చాలా ఇయర్స్ కి ఒకసారి వచ్చే కరెక్షన్. ఇక్కడ మనం డబ్బులు పెట్టాలి. మీరు చాలా ఛానల్స్ ని అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నప్పుడే, చాలా తక్కువ టైం పీరియడ్ లో పడినప్పుడే స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ఇక్కడ నుంచి పడదు, పడిపోయిందంటే ఇక్కడ నుంచి పెరిగిపోవచ్చేమో అని. కానీ నేను ఈ పాయింట్ కూడా చెప్తున్నాను, మార్కెట్ లో స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా లంసమ్ డబ్బులు పెట్టడానికి, పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడానికి ఇది కూడా ద బెస్ట్ టైం ఏం కాదు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే మొత్తం ఇప్పుడు స్మాల్ క్యాప్స్ లో పెట్టేస్తే చాలా మంచి టైం పీరియడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం అనేది కూడా కాదు. అదేంటి 5-6 సంవత్సరాలకు వచ్చే కరెక్షన్ అన్నారు, 20% పైనే పడింది కదా అంటే, స్టిల్ టెక్నికల్ గా మార్కెట్ కిందకి మేజర్ లెవెల్స్ లోకి రావడానికి ఇంకా ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయి. దగ్గరవే 12,500 కూడా స్కోప్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో ఇదే కంటిన్యూటీ ఉంటే వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు 15,400 దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 500-600 పాయింట్స్ పడిందంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ మార్కెట్ లో కొంత డబ్బులు, లెట్స్ సే మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే 20 నుంచి 30 రూపాయలు స్మాల్ క్యాప్స్ లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి నాకు మంచిదనేది నా ఒపీనియన్. దాని తర్వాత ఇంకా అది కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 12,500 నుంచి 13,000 ఈ లెవెల్స్ నేను స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ రిలేటెడ్ గా తీసుకొని చెప్తున్నవి, అది ఇంకా మంచిదనేది నా ఒపీనియన్. ఆ పాయింట్ ఆఫ్ టైం కి నేను మీకు మ్యూచువల్ ఫండ్ వీడియో చూపిస్తున్నప్పుడు వాటి వాల్యుయేషన్స్ ని కూడా చూపించాను కదా. నేను చేసుకుంటున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆ పాయింట్ కి వెళ్తున్నప్పుడు ఆ వాల్యుయేషన్స్ కూడా మీన్ వాల్యుయేషన్స్ కి కొంత దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో ఎవరైనా లంసమ్ స్మాల్ క్యాప్స్ లో పెట్టాలనుకుంటే మాత్రం ఈ లెవెల్స్ కోసం వెయిట్ చేయడంలో తప్పు లేదు. ఇది ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది కాబట్టి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్, కొంత వెయిట్ చేసి ఇంకొంత వచ్చిన ఫాల్ లో మాత్రం స్మాల్ క్యాప్స్ కొంత లార్జ్ లంసమ్ ని తీసుకువెళ్ళడానికి మనకి వేని ఓపెన్ చేస్తుంటాయి. కానీ లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు వెయిట్ చేయాల్సిన నీడ్ లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. గతంలోనూ అదే చెప్పాను, అక్కడి నుంచి మార్కెట్ పడింది అంటే నేనేం గ్రేట్ కాదు కదా. నేను గతంలోనూ 21.4 ఉన్నప్పుడు పీ ఉన్నప్పుడు కూడా నేను అదే నమ్మాను, లార్జ్ క్యాప్స్ వాల్యూడ్ లోనే ఉన్నాయి. అట్రాక్టివ్ అని కూడా చెప్పలేదు, మళ్ళీ అప్పుడు నేను అది కూడా మెన్షన్ చేశాను. అట్రాక్టివ్ కాదు, ఫెయిర్ వాల్యూడ్. అట్రాక్టివ్ చీప్ చాలా డిస్కౌంట్లు దొరికేసినాయి కాదు, ఫెయిర్ వాల్యూడ్. ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫెయిర్ వాల్యూడ్. ఎలా చెప్తున్నాను చూడండి, 2025 నుంచి 2015 వరకు మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు ఏదైతే 20.5 ఉంది కదా, అది ఎన్నిసార్లు మీకు కనిపించిందో వెతకండి ఒకసారి. గత 10 సంవత్సరాల్లో 20.5 పీకి నిఫ్టీ ఎప్పుడు వచ్చింది. అండ్ రీసెంట్ గా ఉంటున్న నెంబర్స్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిజాస్ట్రస్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? పెయింట్ స్పేస్ లో కాంపిటీషన్ కారణంగా ఇంపాక్ట్ అయింది. గ్రోత్ ఇండియాలో గ్రోత్ ప్రాబ్లం వల్ల ఇంపాక్ట్ అయిందా, కాంపిటీషన్ వల్ల ఇంపాక్ట్ అయింది? జీడీపీ రిలేటెడ్ గా మీరేం మరి టూ మచ్ డ్రాస్టిక్ డౌన్వర్డ్ రివిజన్ ఏమైనా ఉందా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కానివ్వండి, ఐఎంఎఫ్ వాళ్ళు కానివ్వండి, అండ్ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ వాళ్ళు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎకనామిక్ సర్వేలో కానీ జీడీపీ ఒక ఫోర్కాస్ట్ కొంత డౌన్ సైడ్ కి వెళ్ళిందే కానీ టూ మచ్ డ్రాస్టిక్ గా ఇంపాక్ట్ అయిందా? ఇండియా రిలేటెడ్ గా ఏదైనా స్లో డౌన్ అయిన ఇండికేషన్స్ మనకి ఏమైనా ఇతర పారామీటర్స్ లో కనిపిస్తున్నాయా? టూ మచ్ స్లో డౌన్ అయినా కాదు కదా, చిన్న నెగటివ్స్ ఉన్నాయి. దాంతోనే మనకు ఆ లెవెల్స్ లో మనం ఉన్నాం. కాబట్టి లార్జ్ క్యాప్స్ లోకి మీరు ఒకవేళ లంసమ్ అనుకున్నా, ఎస్ఐపిస్ అనుకున్నా, దాన్ని తీసుకువెళ్ళడంలో అయితే నేను ఒక మేజర్ రిస్క్ గా అయితే భావించిన. పడతదేమో మార్కెట్, నాకు ఆ విషయం తెలియదు, కానీ కాన్ఫిడెంట్ నేను లార్జ్ క్యాప్స్ పరంగా స్టిల్ ఈ పాయింట్స్ లో కూడా ఉన్నాను. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పరంగా అయితే ఆ లెవెల్స్ నాకు ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. లార్జ్ క్యాప్స్ లో కూడా 1కి 30 సార్లు చెప్తున్నాను, ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్, ఎన్బిఎఫ్సిస్. ఈ ఆర్బీఐ రేట్ కట్ అంటేనే మోస్ట్లీ అందరం బ్యాంక్స్ వైపు పరిగెడుతూ ఉంటాం, కానీ ఎన్బిఎఫ్సిలోనే రియల్ అవకాశం మనకి ఆర్బీఐ రేట్ కట్ల ద్వారా రియల్ థీమ్ అనేది మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఎన్బిఎఫ్సిలో ఫస్ట్ ప్లే అవుతుంది, తర్వాత బ్యాంక్స్ లో ప్లే అవుతుంది. అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇష్యూస్ వల్ల ఈ రెసిప్రోకల్ టారిఫ్లు వేసేస్తా అంటున్నారు కదా, అలా చూస్తున్నప్పుడు
మన దగ్గర నుంచి వస్తువులు యూఎస్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళు మన మీద వేసే ట్యాక్స్ ఎలా ఉంది, వాళ్ళ వస్తువులు మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం వాళ్ళ వస్తువుల మీద వేసే ట్యాక్స్ ఎలా ఉంది, అలా చూస్తే ఆ డిఫరెన్స్ ఎక్కడ ఎక్కువగా ఉందని చూస్తున్నప్పుడు అంట ఎనిమల్స్, వెజిటేబుల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫుట్వేర్, స్టోన్ అండ్ గ్లాస్, టెక్స్టైల్ క్లాతింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్విప్మెంట్, కెమికల్స్, మినరల్స్, వీటి పరంగా వాళ్ళకంటే మనం అధికమైన ట్యాక్స్లు వేస్తున్నామని ఈ ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పటి వరకు మనం వీటి రిలేటెడ్ గా ఫోకస్ చేయలేదు, మనవేమి అక్కడికి వెళ్తున్నాయి, వాళ్ళవేవి మన దగ్గరకు వస్తున్నాయి, బికాస్ మనం ఎక్కువ వేస్తుంటే వాళ్ళు కూడా వేసేస్తానంటున్నారు కాబట్టి ట్యాక్స్లు. దీన్ని మనం ఇంకొంత క్యాలిక్యులేట్ చేసుకొని వీళ్ళు చెప్తున్న డేటా అయితే మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. కమింగ్ టైమ్స్ లో దీని మీద ఇంకొంచెం డీప్ గా స్టడీ చేసి ఏ సెక్టార్స్ ని కొంత టైం పక్కన పెట్టచ్చు, అన్నెసరీగా డబ్బులు పెట్టుకోవడం యూజ్ లేదు కదా, అన్సర్టనిటీస్ ఉంటుంటే. లేదు ఇదే మనకు వన్ టైం ఆపర్చునిటీ కాబట్టే కదా పడుతున్నాయి, నేను రిస్క్ తీసుకుంటాను అనుకుంటే అది డిఫరెంట్ కేటగిరీ, ఓన్ అనాలిసిస్ తో ముందుకు వెళ్ళండి. బట్ నేను రిస్క్ కాకుండా చూడాలనుకుంటున్నాను కాబట్టి ఏ స్పేస్ మీద ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ పడచ్చు అనేది ఇంకొంచెం స్టడీ చేశాక ఆ డేటాను కూడా నేను మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, అల్టిమేట్ గా మా ఒపీనియన్ ఏంటంటే రిస్క్ మార్కెట్ లో ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్, ఆపర్చునిటిస్టిక్ రిస్క్ అంటే మనం ఎంటర్ అవుతుంది రిస్క్ అన్న విషయం మనకు అర్థమవుతున్నా బ్యాలెన్స్డ్ గా ఒక ఏరియాలో, ఏ ఏరియాలో అయితే మనకి కొంత వాల్యూ బెటర్ గా ఉంది, ఎంటర్ అయ్యాక పడదా అంటే ఎవరికి తెలుసు, ఇంకొక మాట అంటే ఇంకొకసారి పడుతుంది. బట్ ఎక్కడ ఎంటర్ అవుతున్నావు, ఎక్కడ వాల్యూ ఉంది, ఎక్కడ ఆపర్చునిటీ ఉంది, వీటి మీద మనం ఫోకస్ చేస్తే ఇతరుల కంటే మనం రిస్క్ తక్కువ తీసుకుంటాం, రికవరీలో మనకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మీకు ఇంతటి డేటాని మీ ముందుకు వచ్చి ఇలా షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, రీసెంట్ టైమ్స్ లో మీరు మన న్యూస్ వీడియోస్ చూస్తున్నారు కదా, లైక్ చేయట్లేదు, చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ మీకు కానీ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ఎంకరేజ్ చేయాలనిపిస్తే మాత్రం నేను అడిగాను ఇప్పుడు లైక్ చేయడం మాత్రమే కాదు, కమింగ్ టైమ్స్ లో అంత గొంతు పెట్టి మీకు అంత గట్టిగా మాట్లాడుతూ, బికాస్ చాలా మందికి వాల్యూమ్స్ కూడా ఇష్యూ ఉంటుంది కాబట్టి గట్టిగా మాట్లాడితేనే తెలుస్తుందని అంత స్ట్రాంగ్ వాయిస్ తో మీకు ఆ కంటెంట్ ని అంత రీసెర్చ్ చేసి అంత ఎఫర్ట్స్ పెట్టి ఆ కంటెంట్ ని మీ ముందుకి ఇంతలా తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తుంటే మీరు చేసే ఒక లైక్ ఉంటుంది చూసారా, ఇది ఇంకొంచెం ఎనర్జీతో ఈసారి ఇంకా మంచిగా చేయాలి, మన వాళ్ళకి నచ్చుతుంది కంటెంట్ అని ఎలా ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టడానికి యూజ్ ఉంటుంది. మీకు ప్రాబ్లం ఉంటే అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మేము అది రెక్టిఫై చేసుకుంటాం. యాజ్ ఎ టీమ్ వర్క్ కాబట్టి మీకు ఏ ఇష్యూ ఉంటున్నా మాకు చెప్పండి, మేము దాన్ని సాల్వ్ చేసుకొని మీ ముందుకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. బట్ కంటెంట్ నచ్చుతుంటే అడిగాను ఈ వీడియో కనే కాదు, కమింగ్ టైమ్స్ లో కూడా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. సరే ఇదంతా ఓకే, కానీ మార్కెట్ పెరుగుతుందా, రేపు పెరుగుతుందా, ఎల్లుండి పెరుగుతుందా అంటే నేను బిగినర్స్ కి ఒక్క లాజిక్ చెప్పి ఎండ్ చేస్తాను, ఈ పాయింట్ అంతకు ఎండ్ చేస్తాను. తర్వాత మార్కెట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ డేటా ఉంది, అది గమనిద్దాం. మార్కెట్ లో రెండు రకాలు రికవరీస్ ని మీరు చూడొచ్చు. ఒకటి, పాజిటివ్ న్యూస్ వస్తేనే రికవర్ అవడం, అంటే ఏదో ఒక పాజిటివ్ న్యూస్ రావాలి, వస్తే కానీ మార్కెట్ రికవర్ అవుతుంది, అది మీకు నాకు అందరికీ తెలిసిపోతుంది. రెండవది ఏంటో తెలుసా, నేను ఓవర్ యాక్షన్ చేశాను, ఓవర్ రియాక్ట్ అయిపోయాను, అసలు అంత రియాక్ట్ అవ్వాల్సిన నీడే లేదు, ఎందుకు నేను అంత రియాక్ట్ అయ్యాను అని పెద్ద వాళ్ళందరూ ఫీల్ అయ్యి మార్కెట్ లో కొనడం స్టార్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, వైరస్ వచ్చిందా 2020, ఫస్ట్ వేవ్ సివియర్ ఇంపాక్టా, సెకండ్ వేవ్ సివియర్ ఇంపాక్టా? సెకండ్ వేవ్ సివియర్ ఇంపాక్ట్, కానీ మార్కెట్ ఎక్కువ పడింది ఫస్ట్ వేవ్ లో, ఏం జరిగిపోద్ది అని. తర్వాత మార్కెట్ కు క్లారిటీ వచ్చింది అంత సీన్ లేదని. సెకండ్ వేవ్ చాలా సీరియస్ కండిషన్ ఉంటున్నా సరే మార్కెట్ దారుణంగా పెరిగింది. ఇప్పుడు కూడా నేను అలాంటి కండిషన్ లోనే ఉన్నాము అని అనుకుంటున్నాను. ఈ టారిఫ్లు, ట్యాక్స్లు, మన రూపీ డాలర్ తో వీక్ అయిపోతూ ఉండడం, డాలర్ ఇండెక్స్ పెరిగిపోతూ ఉండడం, బాండ్ డీల్స్ అంతా గంగోగా ఉంది కదా, ఏదేదో జరిగిపోతుందని ఇలా భయపడినప్పుడే మార్కెట్స్ ఇలా పడేస్తారు. బట్ బిలీవ్ మీ, మార్కెట్ పెరిగే రోజు ఉంటుంది చూసారా, నా దగ్గర రీజన్ ఉండదు మీకు చెప్పడానికి, ఏ ఛానల్స్ దగ్గర రీజన్ ఉండదు. ఎందుకు పెరుగుతుందంటే ఏదో ఒక చిన్న కారణం పట్టుకొచ్చి చెప్పడానికి తప్పించి. మార్కెట్స్ లో ఇదే మనకి బ్యూటీ. పడిపోతున్నప్పుడు అందరూ భయపడి అమ్మేయడం, తర్వాత అరే ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యావు, అంతేం లేదు కదా అన్నప్పుడు అందరూ పరిగెత్తుకోవడం. డబ్బులు ఉంటే మంచి వాల్యూ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు, రాకుండా పెరిగిపోతే మనం ఏం చేయలేము అనుకోండి, బట్ వచ్చినప్పుడు కొంత డబ్బులు పెట్టడం, ఇంకొక లెవెల్ ఏదైనా ఉందో అది కూడా పెట్టుకుని ఇంకొంచెం డబ్బులు పెట్టడం. లేదు ఎక్కడైనా మంచి ఆపర్చునిటీ ఉంటే నేను పడుతుందనే మైండ్ సెట్ తోనే నేను డబ్బులు పెడతాను. పడని ఇంకో 5% 10% పడుతుందేమో, నేను పెట్టింది ఈ రోజు కాదు కదా, రేపటికి కాదు కదా, 4 నెలల కోసం కాదు కదా, 4 సంవత్సరాల కోసం, 10 సంవత్సరాల కోసం, 15 సంవత్సరాల కోసం, నాకెందుకు, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. 5-6 సంవత్సరాలకు వచ్చేది. ఒకసారి డేటాను చూపించాను, వాల్యుయేషన్స్ చూపించాను, ఒకసారి రిజల్ట్స్ ని ట్రాక్ చేయండి. ఇండియన్ జీడిపి రిలేటెడ్ గా కానీ, మన గ్రోత్ రిలేటెడ్ గా కానీ జస్ట్ ఒకసారి కూర్చొని ఆలోచించండి. మన దగ్గర ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు, నెక్స్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, ఇంకా ఆస్పిరేషనల్ గా ఇంకా ఎదగడానికి కానీ ప్రయత్నిస్తూ ఖర్చు పెడుతున్నారు లేదా? జ్యువెలరీ సేల్స్ ని ఒకసారి చూడండి, మొత్తం జ్యువెలరీ స్పేస్ లో ఉన్న సేల్స్ ని చూడండి, అద్దర కొట్టారు. అసలు ఎవరు ఖర్చు పెడుతున్నారు జ్యువెలరీకి వెళ్ళి? మన వాళ్ళు కాదా? అంతలా ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఉన్నారంటే మరి బయట కూడా వాళ్ళు స్పెండింగ్ చేయరా? స్పెండింగ్ సైకిల్ అనేది ఇండియాలో స్ట్రాంగ్ గానే ఉంటుందని నా అభిప్రాయం. అది పర్సనల్, నా ఒపీనియన్. అల్టిమేట్ గా మీరు నాతో ఏకీభవించాలా లేదా
లేదా అపోజ్ చేయాలని మీ చేతులు ఉండదు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గ్రోత్ నెక్స్ట్ 10 years లో ఇండియాదే. నేను రాంగ్ అవుతానా రైట్ అవుతానా కాలం డిసైడ్ చేస్తుంది, ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బట్ నేను స్ట్రాంగ్లీ ఇండియానే నమ్ముతున్నాను ఎక్కువగా. నెక్స్ట్ 10 years గ్రోత్ సైకిల్ మాత్రం ఇండియాలో స్ట్రాంగ్ గా ఉంటుందని. సో ఇది నేను మీకు చెప్పదలిచేది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డేటా ఫ్యాక్టర్స్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకోలేదు కదా, గ్లోబల్ గా కొన్ని జరుగుతున్నాయి, దాన్ని మీ ముందు చూపెడతాను. బట్ నాకు తెలిసి ట్రంప్ గారు, నేను మీకు చాలా టైం బ్యాక్ కూడా వీడియోలో చెప్పాను, మాటల్లోనే తనవి గట్టిగా వినిపిస్తాయి, ఇలా చేస్తా అలా చేస్తా ఇలా అని. రియాలిటీలో లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి పెద్ద మనిషిలా తను ఇలా వద్దు అలా వద్దు ఇలా చేద్దాం అందరం కలిసి గట్టిగా ఉందాం అనే స్టేట్మెంట్స్ చేస్తారనేది నా ఒపీనియన్. ఫస్ట్ లో ఏమో గట్టిగా అరుస్తున్నట్లు అనిపిస్తారు, కానీ చివరిగా తను చాలా సెన్సిబుల్ గా ఆలోచించే వ్యక్తే. మార్కెట్స్ ని భయపెడతారు, అల్టిమేట్ గా తనే మార్కెట్స్ పెరగడానికి కారణం అవుతారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నేను చెప్పేది రియాలిటీలో మార్కెట్ లో ఎలా ప్లే అవుతుందో మీకు తెలుస్తుంది. బట్ బీ ప్రిపేర్, మార్కెట్ పడేదానికి కూడా ఇంకా స్కోప్ ఉంది. రికవరీ వచ్చేసిందని అనుకోకండి. ఏమాత్రం మార్కెట్ కొంత పెరిగినా ఇంత ఫాల్ అయిన తర్వాత వచ్చిన చిన్న రికవరీ కానీ రియల్ రికవరీ అనుకోకండి. మార్కెట్ లో ఇంకొంచెం ఫాల్ ఉండొచ్చు, దానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండండి. ఇందాక మనం చెప్పిన థీమ్స్ అన్నిటిని ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ ఇప్పుడే FIDI డేటా కూడా అప్డేట్ అయింది. FIS 4294 crore దగ్గరగా ఇవాళ సెల్ చేస్తున్నట్లు, DIS సుమారుగా అంతే మొత్తానికి బై చేస్తూ నెట్ 100 crores దగ్గరగా, నియర్లీ 100 crores దగ్గరగా ఇవాళ మార్కెట్ లోకి ఇన్ఫ్లో అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, గతంలో కూడా నెట్ పాజిటివ్ గానే ఉంది కదా, DIS కొన్నారు కదా, FIS అమ్మారు కదా, అమ్మిన దానికంటే కొనిందే ఎక్కువ ఉంది కదా, మార్కెట్ ఎందుకు పడింది అనే ఒక క్వశ్చన్ వస్తుంది. జస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ లోకి మీరు వెళ్ళి ఏదైనా కొంటున్నారు అనుకోండి, మీకు ధరలు ఎప్పుడు పడతాయి, కూరగాయలది కానీ ఏదైనా పండ్లది కానీ ధరలు ఎప్పుడు పడతాయి? అమ్మేవాడు ఆసక్తిగా ముందుకు వచ్చి నేను ఇంతకు అమ్ముతాను కొనుక్కో, వేరే వాళ్ళు ఇంకొక ధరని, వేరే వాళ్ళు ఇంకొంచెం ధరని, ఫైనల్ గా తగ్గించి మొత్తానికి కొనే వాళ్ళు ఉన్నారు, అక్కడ అమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ కొనే వాళ్ళ ఇంట్రెస్ట్ కంటే అమ్మే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి ఎంత ధర అయినా తక్కువ పెట్టి అమ్మేద్దాం అనుకుంటున్నప్పుడు కొనేవాడు వెయిట్ చేస్తాడు కదా వాడి ధర కోసం. ఫైనల్ గా కొంటాడు, కానీ తక్కువ ధరకు కొంటాడు. ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఫోర్స్ఫుల్ గా ముందుకు వెళ్తుంటారో మార్కెట్ ఆ డైరెక్షన్ లో వెళ్తుంది. ఈవెన్ మీకు బై నెంబర్ డబల్ కూడా కనిపించొచ్చు, సెల్ నెంబర్ తక్కువే కనిపించొచ్చు, కానీ దాని అర్థం సెల్లర్స్ చాలా డెస్పరేట్ గా ఆ రోజు అమ్మేశారు. బయ్యర్స్ వెయిట్ చేసి ఫాల్ అవుతున్నప్పుడు వెయిట్ చేసి ఎక్కువగా కొన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి, 20% పెరిగింది కూడా నేను న్యూస్ వీడియోలో మాట్లాడతాను ఇప్పుడు నెక్స్ట్. కాబట్టి బయింగ్ అంటే కేవలం మనం చూస్తున్న స్టాక్స్ మన దగ్గర ఉన్న స్టాక్సే కాదు, చాలా ఇతర స్టాక్స్ లో కూడా పెద్ద మొత్తంలో వెళ్ళుండొచ్చు. కాబట్టి ఈ నెంబర్ లో మనం ట్రాక్ చేయాల్సిందల్లా ఈ FIS కాన్స్టెంట్ గా ఒక డైరెక్షన్ లో ఉన్న వాళ్ళు రివర్సల్ ఎప్పుడు అవుతున్నారు, వాళ్ళు సెల్లింగ్ ఎప్పుడు ఆపుతున్నారు అన్న దాని మీదే మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ న్యూస్ టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. అండ్ లైక్ అడిగాను అనుకుంటా కదా ఇందాకే, ఇంకా మీరు చేయకపోతుంటే న్యూస్ టాపిక్ లేదని ఇంట్రెస్టింగ్ డేటా అని చెప్తాను కదా, దాని తర్వాత మీకు ఒకసారి గుర్తు చేస్తాను. సో నేను మీకు మార్కెట్ అనాలిసిస్ లో మనం యుఎస్ వాళ్ళు మన మీద వేసే దానికంటే ఎక్కువ ట్యాక్స్లు ఎక్కడెక్కడ పడుతున్నాయి, సో దట్ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో ఏ సెక్టార్స్ మీద ఇది జరగదు నాకు తెలిసినంత వరకు, నిజంగా అంత భయపడాల్సిన నీడ్ లేదు. బట్ లెట్స్ సే ఇన్ ద వర్స్ట్ కేస్ ఒకవేళ ట్యాక్స్లు పడితే అది ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను చూపించాను ఇందాక మార్కెట్ అనాలిసిస్ లో. దీని రిలేటెడ్ ఇంకొంచెం డీటెయిల్స్ కి వెళ్దాం. ఓన్లీ ఇదేదో బ్రాడ్ గా మాట్లాడుకోవడం కాకుండా మన ఇండియాలో ఉంటున్న ఏ కంపెనీస్ యుఎస్ నుంచి ఎంతెంత రెవెన్యూస్ సంపాదించుకుంటున్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎక్కడ ఐటీ లేదు కాబట్టి నేను ఐటీ గురించి మాట్లాడలేదు. మనం యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాం ఐటీ బిజినెస్ ని. బట్ ఫార్మా రిలేటెడ్ గా టారిఫ్ల గురించి ట్రంప్ గారు రీసెంట్ టైమ్స్ లో మాట్లాడారు కదా, సెమీ కండక్టర్స్, చిప్స్ ఇలా వేరే దేశాల నుంచి ఫార్మా వస్తుంది, సో మా రిలేటెడ్ గా కూడా దాని మీద టారిఫ్లు వేస్తామని. సో ఫస్ట్ ఫార్మాతో స్టార్ట్ చేస్తాను. FY24 రెవెన్యూ ప్రకారం డాక్టర్ రెడ్డీస్, లూపిన్, సన్ ఫార్మా డేటా మీరు స్క్రీన్ మీద గమనిస్తే FY24 లో వాళ్ళు యుఎస్ నుంచి ఎంతెంత % బిజినెస్ ని పొందారనేది గమనించవచ్చు. అంటే ఇప్పుడు టారిఫ్లు వేస్తే ఇదంతా జీరో అయిపోతుందా? కాదు, బట్ జస్ట్ మనం డేటాను మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఫార్మా కంపెనీస్ మీద టారిఫ్లు వేస్తే ఏ కంపెనీస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది? ఇంకా ఏం వేయలేదు, భయపడకండి. అంటే ఇప్పుడు నేను చెప్పే కంపెనీలన్నింటినీ నెగిటివ్ గా చూడకండి. ముందుగానే మనం డేటాను తెలిసి పెట్టుకుంటే ఎవరెవరికి ఎంతెంత % యుఎస్ నుంచి బిజినెస్ ఉంది, రేపొద్దున వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే, అంటే ఫార్మా కంపెనీస్ మీద ఈ 10% టారిఫ్ వేస్తున్నాం అడిషనల్ గా అన్నారనుకోండి, ఏ కంపెనీస్ ముందుగా ఇంపాక్ట్ అవుతాయో తెలుసుకోవడం మంచిది కదా. అంతేకాని కంగారు పడిపోయి వీటిని కొనడం, అమ్మడం ఇవేవి చేయకండి. ఎందుకంటే తను వేస్తారో వేదో కూడా మనకు క్లారిటీ లేదు. భయంతో ఏ డెసిషన్ తీసుకోకూడదు. బట్ చూస్తే ఫార్మా కంపెనీస్ లో డాక్టర్ రెడ్డీస్ కి 46%, లూపిన్ కి 37%, సన్ ఫార్మా కి 32% దగ్గరగా రెవెన్యూస్ కేవలం ఫ్రమ్ యుఎస్ వస్తూ ఉంటాయి. వెరాజ్ సిప్లా కి 28%, టోరెంట్ ఫార్మా కి 10% దగ్గరగా బిజినెస్ అక్కడి నుంచి ఉంటుంది. వెరాజ్ ఆటో కంపెనీస్ కి వచ్చేసరికి సోనా BLW కి 40%, సామిల్ కి 18%, సన్సర్ ఇంజనీరింగ్ కి 10% యుఎస్ అండ్ నార్త్ అమెరికా నుంచి బిజినెస్ ఉంటే, భారత్ ఫోర్జ్, ఆర్కే ఫోర్జ్ వాళ్ళకి 25% అండ్ 58% రెవెన్యూ షేరింగ్ ఎక్స్పోజర్ అనేది యుఎస్ కు ఉంటుంది. అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ కి కూడా 16% ఎక్స్పోజర్ ఉంది యుఎస్ కి. సిల్చార్ టెక్నాలజీస్ కి 21%, టెగా ఇండస్ట్రీస్ కి కూడా 15% ఎక్స్పోజర్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వారే ఎనర్జీస్ కి 50% ఉంది. కానీ గుర్తుంచుకోవాల్సింది, వారే వాళ్ళు అక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెడుతున్నారన్నమాట. యుఎస్ బిజినెస్ ని అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ తోనే ఎస్టాబ్లిష్ చేయాలని. కాబట్టి కొంత రిస్క్ అవర్షన్ మెథడ్స్ ని కూడా వారే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన
చేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కాక టెక్స్టైల్ కంపెనీస్ లైక్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ కానీ, వెల్స్పన్ కానీ, అలోక్ ఇండస్ట్రీస్ కానీ, ట్రైడెంట్ కానీ, రైమండ్ కానీ వీటన్నిటికి కూడా యూఎస్ ఎక్స్పోజర్ ఉందన్నమాట. పర్సెంటేజెస్ ఇంకొంత టైం ఉంటే నేను వర్కౌట్ చేసి మీకు అందించావని, బట్ వీటన్నిటికి కూడా యూఎస్ ఎక్స్పోజర్ ఉంది. అండ్ కెమికల్ కంపెనీస్ లో పర్టికులర్ గా పిఐ ఇండస్ట్రీస్, యూపీఎల్ అండ్ జూబిలెంట్ ఇంగ్రీవియాకి సంబంధించిన కొన్ని మాలిక్యూల్స్ కి మేజర్ బిజినెస్ ఇచ్చేది యూఎస్ నుంచి వస్తున్న కంపెనీస్ అనమాట. కాబట్టి వీటిని యూఎస్ రిలేటెడ్ ఉంటున్న బిజినెస్ కూడా రిలేట్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు మేజర్ గా ఉంటున్న స్టాక్స్ అయితే మీకు అందించడానికి అయితే ప్రయత్నించాను. ఇవి కాక ఇంకెవరైనా స్టడీ చేస్తున్న స్టాక్స్ ఏమైనా ఉంటున్నా అది కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టారంటే యూఎస్ కి ఎక్కువ బిజినెస్ ఉంటున్నవి, సో దట్ మనకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది. కమింగ్ టైమ్స్ లో ఒకవేళ నిజంగా వర్స్ట్ డెసిషన్ తీసుకున్నారనుకోండి, ఈ స్టాక్స్ మీద టెంపరీ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ తీసుకోలేదనుకోండి, ఇవి ఆల్రెడీ ఇంపాక్ట్ అయింటాయి కాబట్టి వీటిలోనే మంచి రికవరీ ఉండే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఏది ఎలా ఉన్నా సరే వీటిని గమనించడం కమింగ్ టైమ్స్ లో మంచిదే. కాబట్టి వీటిని నేను వాచ్ లిస్ట్ లో ట్రాక్ చేస్తాను. అండ్ మార్కెట్ లో ఇంకొక రూమర్ కూడా నడుస్తుంది. ఇక్కడ మీరు గమనించారంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేలా చాలా మంది బ్రోకర్స్ మీకు ఆఫర్ చేస్తూ ఉంటారు కదా. లైక్ మీ దగ్గర కొంత డబ్బులు ఉన్నా ఇంకెక్కువ డబ్బులు పెట్టుకోవడం, మీరు స్టాక్స్ ని కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. బుల్ మార్కెట్ లో ఉన్నప్పుడు చాలా మంది వాటి వెనక పరిగెడతారనమాట. ఎంటీఎఫ్లు తీసేసుకుందాం, రూపాయి ఉంటే 5 రూపాయలు స్టాక్స్ కొనేద్దాం, మంచి లాభాలు వస్తాయి కదా అని. ఇలా మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏదైతే లాసెస్ ని ఫేస్ చేస్తుంటారో మీ బ్రోకర్ కి అది రిస్క్ అనిపించింది అనుకోండి, దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసే స్టెప్ ని కూడా తను తీసుకుంటారు. ఎగ్జాంపుల్, మీరు 1,00,000 పెట్టారు, 5 లక్షలకు స్టాక్స్ కొన్నారనుకుందాం ఎంటీఎఫ్ ని యూజ్ చేసి. మీరు ఒక 40-50 వేలు లాస్ అయినప్పుడు దాన్ని రికవర్ చేయమంటారు, అంటే వేయమంటారు అకౌంట్ లో, మీ ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ లో. మీరు వేయలేని పక్షంలో ఇంకా మీరు 40-50 వేలు కోల్పోతే మీ అసలు పోగా బ్రోకర్ డబ్బులు కూడా పోతుంది. కాబట్టి మార్కెట్ ఫాల్ లో వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేస్తారు. తద్వారా కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఎంటీఎఫ్ ద్వారా మార్జిన్ ద్వారా ఫండ్ అయిన స్టాక్ బయింగ్ పొజిషన్స్ అంతా కూడా రీసెంట్ గా తగ్గుతున్నాయి. గతంలో పెరిగాయి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు చాలా టైం స్టేబుల్ గానే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫాల్ తో వాటిలో స్క్వేర్ ఆఫ్ కనిపిస్తుండడం కూడా మార్కెట్ లో ఎఫ్ఐస్ తో పాటు వస్తున్న మేజర్ సెల్ ఆఫ్ కి రీజన్ అనేలా మన దగ్గర ఎంటీఎఫ్ పొజిషన్స్ కూడా ఎక్కువ ఉండడం కారణంగానే ఈ రీసెంట్ టైమ్స్ లో ఇంకొంచెం ఎక్కువ ఫాల్ ని మనం చూస్తున్నాం అనేలా ఎన్ఎస్సి లో ఉంటున్న డేటా పాయింట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. గతంలో చాలా సార్లు చెప్పాను అండ్ మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ పడుతున్నప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ మార్కెట్ అబోవ్ వచ్చి ఆ రోజు ఎండ్ వరకు కూడా దాని పైన ఉంటుంటేనే నేను దాన్ని మంచిగా చూస్తాను. లేదంటే మార్కెట్ లో వచ్చే 100-200 పాయింట్లు మూతోనే మొత్తం మారిపోయిందన్న ఒక ఒపీనియన్ కి నేను వెళ్ళను. కాబట్టి నేను చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్ మార్కెట్ పరంగా, ఇది ట్రేడర్స్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నాను, ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఇందాక నేను మెన్షన్ చేసిందే మార్కెట్ లో ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉందని. బట్ ట్రేడర్స్ పరంగా నియర్ టర్మ్ మార్కెట్ లో రికవరీ గురించి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ వచ్చి మార్కెట్ ఆ ఎండ్ వరకు నాకు కనిపించందే, ఆ ఇంట్రాడే లో వచ్చే మూని కూడా నేను సీరియస్ గా తీసుకోవట్లేదు. సో ఇలా చూస్తే ఇప్పుడు కూడా మార్కెట్ వీక్ గానే ఉంది. రికవరీ సైన్స్ స్టిల్ నాకు ఇంకా మార్కెట్ లో ఇవాల్టి ఎండింగ్ కూడా కనిపించట్లేదు. వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరికి అయితే మార్కెట్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ చేస్తుంటే మాత్రం ఇంకా మోర్ ప్రెషర్ మార్కెట్ లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ ప్రిపేర్. మార్కెట్ లో ఇంకా ఫర్దర్ ఫాల్ ఉన్నా కంగారు పడకుండా ఉండడానికి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫేమస్ ఇన్వెస్టర్ ఆశీష్ కచోలియా గారు ఉన్నారు కదా, తన పోర్ట్ఫోలియో పీక్స్ నుంచి సుమారుగా 30% దగ్గరగా పడుతున్నట్లు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న డేటా ఫ్యూ డేస్ బ్యాక్ ది, బట్ ప్రెసెంట్ అయితే 30% దగ్గరగా పీక్స్ నుంచి పడుతున్నట్టు. అండ్ అది కాక ఇంకొక ఫేమస్ ఇన్వెస్టర్స్ ఒక పోర్ట్ఫోలియోస్ కూడా ఎంతెంత పడ్డాయి రీసెంట్ పీక్స్ నుంచి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఎంత ఫేమస్ ఇన్వెస్టర్స్ అయినా ఇక్కడ మీరు చూస్తున్న ఇన్వెస్టర్ ఒక నెట్ వర్త్ 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు వెళ్ళిపోతూ ఉన్న దాంట్లో మధ్యలో ఈ రివర్సల్ కనిపించింది అనమాట. 1,000 కోట్లు, లెట్స్ సే 1,000 కోట్లు ఇన్వెస్టర్ ఒక పోర్ట్ఫోలియో అనుకుంటే, నెట్ వర్త్ అనుకుంటే, అందులో 30% పడ్డం అంటే 300 కోట్లు నష్టపోవడం. అలాంటిది 3,500 కోట్ల నుంచి 30% పడ్డం అంటే సుమారుగా 1,050 కోట్ల దగ్గరగా తన లాస్ ని తను చూడడం. కాబట్టి పీక్ నుంచి ఎవరైనా, మీరైనా, పెద్ద ఇన్వెస్టర్స్ అయినా, చిన్న ఇన్వెస్టర్స్ అయినా, ఎవరైనా సరే మార్కెట్ రావడంలో లాస్ ని చూస్తారు. ఇలా తను గతంలో కూడా చాలా సార్లు చూశారు. బట్ తర్వాత మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ లాస్ కంటే కూడా గ్రేటర్ రికవరీని పోర్ట్ఫోలియోలో తను విట్నెస్ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన తను కూడా ఇన్ని 1,000 కోట్లు సంపాదించగలిగారు. కాబట్టి వీటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ మార్కెట్ లో ఫాల్ ని నిజంగా హార్డ్ వర్క్ తీసుకోకండి. ఇంతకీ మీ పోర్ట్ఫోలియో రీసెంట్ పీక్ నుంచి ఎంత పడి ఉండొచ్చు, డబ్బుల రూపంలో అయినా సరే పీక్ నుంచి ఎంత పడి ఉండొచ్చు, పర్సెంటేజ్ వైజ్ అయినా సరే ఎంత పడి ఉండొచ్చు అనేది షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడండి, వెరీ నెగటివ్ రీడ్ ఫర్ లారస్ ల్యాబ్స్. బికాస్ ఇప్కా వాళ్ళ కాన్ కాల్ లో యుఎస్ వాళ్ళు సడన్ గా మా దగ్గర నుంచి వస్తున్న డ్రగ్స్ అన్నిటిని తీసుకోవడం మానేస్తున్నారు. బికాస్ వాళ్ళు వేరియస్ ప్రోగ్రామ్స్ కి ఫండింగ్ చేయడం ఆపేస్తున్నారు అనేది అప్డేట్స్ ఉన్నాయి కదా. కాబట్టి మా దగ్గర నుంచి ఉంటున్న డ్రగ్స్ అన్నిటిని తీసుకోవడం ఆపేస్తున్నారు. దాని కారణంగా మా బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సుమారుగా 400 మిలియన్ రూపీస్ దగ్గరగా, అంటే 40 కోట్ల దగ్గరగా ఇంపాక్ట్ దాని కారణంగా ఉంటుందని వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. బట్ గుర్తుంచుకోవాల్సింది, దీనికి లారస్ ల్యాబ్స్ కి లింక్ ఏంటి? ఇప్కా వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న మెడిసిన్ మలేరియాది. వెరాస్
లారస్ ల్యాబ్స్ ది హెచ్ఐవి రిలేటెడ్ గా రీసెంట్ గానే ఎలాన్ మస్క్ గారు స్టేట్మెంట్ చేశారు కదా, దాన్ని ఏం ఆపట్లేదని. సో ఇప్కా వాళ్ళ కాన్ కాల్ కి లారస్ ల్యాబ్స్ కి ఇలాంటి సర్క్యులేషన్స్ చేయడం వల్ల, వాళ్ళ వార్తల్ని అప్డేట్ చేయడం వల్ల వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో లారస్ ల్యాబ్స్ వాళ్ళ 9% దగ్గరగా పడింది. జస్ట్ 2 days బ్యాక్ ఎలాన్ మస్క్ గారు చేసిన స్టేట్మెంట్స్ క్లియర్ గా ఉన్నాయి. లారస్ ల్యాబ్స్ బిజినెస్ కి ఏం పెద్ద ఇంపాక్ట్ లేదని, వాళ్ళ ఫోకస్ అంతా ఈ CDMO బిజినెస్ రిలేటెడ్ గా, దానికి దీనికి అసలు ఫండింగ్ కి సంబంధమే లేదు. నెక్స్ట్ గోల్డియామ్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ రీసెంట్ టైమ్స్ వీళ్ళు ఆన్లైన్ వెబ్సైట్ ని లాంచ్ చేశారు కదా, వీళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని సెల్ చేయడానికి. 4th స్టోర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా ముంబైలో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నట్లు ఓరిజెమ్ అనే ఒక పేరుతో ఎక్స్చేంజెస్ కి లారస్ ల్యాబ్స్ వాళ్ళు ఇవాళ అప్డేట్ చేశారు. వీళ్ళు ఇప్పటి వరకు ఇండస్ట్రియల్ ఆర్డర్స్ ని సప్లై చేస్తూ వచ్చారు, లార్జ్ స్కేల్ ఆర్డర్స్ ని. వెరస్ ఇప్పుడు రీటైలర్స్ కూడా వీళ్ళు ఫోకస్ అవుతూ మార్జిన్స్ ని పెంచుకునే ప్రయత్నం గోల్డియం వాళ్ళైతే చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్డీటీవీ వాళ్ళు ఈ వ్యాలంటైన్స్ డే రోజు చాలా స్టాక్స్ బాగా పడ్డాయి. ఇక్కడ నుంచి అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఈ స్టాక్స్ ఇంత పెరిగే ఆస్కారం ఉంటుందని వాళ్ళు ఒక డేటాని షేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 10-11 స్టాక్స్ వీళ్ళు చెప్తున్నారనమాట. చాలా స్టాక్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనాన్స్ సెగ్మెంట్ లో ఈ ఎన్బిఎఫ్సి స్పేస్ లో ఉంటున్నవి కనిపిస్తాయి. నెక్స్ట్ రియాలిటీలో గోద్రేజ్ ప్రాపర్టీస్, సన్టెక్ రియాలిటీస్ కనిపిస్తాయి. దానికి రిలేటెడ్ గా ఉంటున్న ప్రిన్స్ పైప్స్ కనిపిస్తుంది. మోస్ట్లీ 2 స్పేస్ రియాలిటీని, ఫైనాన్స్ స్పేస్ ని వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు, అనలిస్టులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లయితే డేటాని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1234 crore విలువ చేసే సోలార్ మాడ్యూల్ ఆర్డర్ ని గెలుచుకున్నారని, ఇది డొమెస్టిక్ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ అనేలా వీళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. అండ్ ఈ జనవరి మంత్ లో ఏ మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ ని ఆల్రెడీ ఉంటున్న స్టాక్స్ లో ఏ వాటి రిలేటెడ్ గా వాటాని పెంచుకున్నాయి, వేటి పరంగా వాటాన్ని తగ్గించుకున్నాయి, ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్నాయి, కంప్లీట్ గా సెల్ చేస్తున్నాయి, అండ్ వేటిని కొత్తగా కొంటున్నాయి, ఫ్రెష్ గా యాడ్ చేస్తున్నాయి. నేనైతే లాస్ట్ రెండింటినే గమనిస్తాను. కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్నారు, కొత్తగా కొంటున్నారంటే వీటిల్లో ఏదైనా చేంజెస్ వచ్చాయనేది ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు కూడా యూజ్ అవుతుందని మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. వీలైతే స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. ఎల్సీ ఇమేజ్ ఇంకొంత క్వాలిటీగా డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నా మీకు ఇలా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లో కూడా ఇది అప్లోడ్ చేస్తాను. జస్ట్ మీరు మన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్స్ ని డైరెక్ట్ గా క్లిక్ చేసి కూడా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మహేంద్ర ఫైనాన్స్ స్టాక్ మీ దగ్గర ఉంటున్నట్లయితే మీకు కమింగ్ టైమ్స్ లో రైట్స్ ఇష్యూ ద్వారా మీ దగ్గర నుంచి 3000 crores రైజ్ చేయడానికి కంపెనీ ముందుకు వస్తుందనేలా మనం అర్థం చేసుకోవాలి. సో చూద్దాం మరి ఏ ప్రైస్ లో రైట్స్ ని అనౌన్స్ చేస్తారు, ఈ ఫర్దర్ డీటెయిల్స్. బట్ ప్రెసెంట్ అయితే 3000 crores తో రైట్స్ ని తీసుకురాబోతున్నాం అయితే అప్డేట్స్ చేస్తున్నారు. షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అయితే డబ్బులు రైజ్ చేస్తారు. తెలుసు కదా, రైట్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఆరు ఉంటున్న ఆరీ షేర్స్ అయినా సరే మార్కెట్ లో అమ్మాలి. దీని గురించి మిగిలిన డేటా వచ్చినప్పుడు కూడా ఇది మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ అనుపమ్ రసాయన్, వీళ్ళకి 1697 crores విలువ చేసే ఆర్డర్ ఒక యుఎస్ లో ఉంటున్న ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ దగ్గర నుంచి స్పెషాలిటీ కెమికల్ సప్లై రిలేటెడ్ గా వీళ్ళకి లభించినట్లు, 10 years రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అనుపమ్ రసాయన్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీపక్ నైట్రేట్ నెంబర్స్. ఇక్కడ మీరు గమనించండి, ఆన్ క్వార్టర్ బేసిస్ రెవెన్యూ డ్రాప్ అవుతుంది, మార్జిన్స్ సిగ్నిఫికెంట్ గా డ్రాప్ అవుతున్నాయి. 16% మార్జిన్స్ నుంచి, అంటే లాస్ట్ క్వార్టర్ 16% నుంచి ఈసారి క్వార్టర్ లో 10% మార్జిన్స్ కి సిగ్నిఫికెంట్ గా డౌన్ అవుతుంది. దీంతో ప్రాఫిటబిలిటీ కూడా 49% డ్రాప్ అయింది. సో క్లియర్ కదా, రెవెన్యూ, మార్జిన్, ప్రాఫిటబిలిటీ 3 కూడా సిగ్నిఫికెంట్ గా డిక్లైన్ అవుతున్నాయి. అది మనకి నెంబర్స్ ని చూస్తే కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ, అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్స్ అండ్ ఫినోలెక్స్, ఇవి 2 వీళ్ళకి సంబంధించిన డివిజన్స్. అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్స్ రిలేటెడ్ గా రెవెన్యూ 8% డౌన్ అయింది. బట్ అది కాదు ప్రాబ్లం, వీళ్ళ మార్జిన్ అక్కడ 13.9% నుంచి 3% కి వచ్చేసింది. అంటే 1000 basis points, ఏకంగా 10% డ్రాప్ కనిపించింది. దానికి రీజన్స్ కూడా చెప్తా. అలాగే వీళ్ళ అనదర్ డివిజన్ అయిన ఫినోలెక్స్ కూడా 13.3% నుంచి 8.9% కి డ్రాప్ అయింది. అక్కడ కూడా 500 basis points నియర్లీ, అక్కడ కూడా 400 to 500 basis points నియర్లీ డ్రాప్ కనిపిస్తుండడం మార్జిన్స్ లో. ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ లో ఇంతటి ఫాల్ రావడానికి ప్రధానమైన కారణం. మరి ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది? బిజినెస్ అంతా ఏమైనా కొలాప్స్ అయిపోయిందా? కాదు, ఇన్పుట్ కాస్ట్లు పెరిగాయి అంటున్నారు, రా మెటీరియల్ కాస్ట్లు పెరిగాయి అంటున్నారు. ప్లాంట్ షట్ డౌన్స్ కూడా కొన్ని జరగడం వల్ల షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ ని వీళ్ళు ఎదుర్కొన్నారని, దాని కారణంగానే నెంబర్స్ ఇలా వీక్ గా ఉన్నాయని దీపక్ నైట్రేట్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి, బట్ అవి షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ అనేలా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి వీక్ ఎన్విరాన్మెంట్ లో కూడా గర్ల్ ఫ్రై ఫిలిప్స్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ చూడండి, క్లియర్ జంప్ కనిపిస్తుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో. మార్జిన్స్ ఎలివేట్ అవుతున్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉండడం. అండ్ ఇక్కడ మార్జిన్స్ ని కూడా ఎలివేట్ చేయాలి. మార్జిన్స్ కూడా 240 basis points ఎలివేట్ అవుతూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి, 20% పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ సెన్కో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ప్రాబ్లం అంతా వీళ్ళ మార్జిన్స్ లో వచ్చింది. మార్జిన్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే వే బిలో వచ్చాయి. అండ్ వాళ్ళు గతంలో చెప్పింది ఏంటంటే ఇన్వెంటరీ లాస్ 30 కోట్ల దగ్గరగా ఉంటదని. బట్ ప్రెసెంట్ ఇప్పుడు ఇన్వెంటరీ ప్లస్ హెడ్జింగ్ లాసెస్ అంతా కలుపుకుంటే 70 కోట్ల దగ్గరగా ఉందని. గతంలో వాళ్ళు చెప్పిన దానికంటే డబల్ గా ఉందని ఇలా వీళ్ళు ఇండికేట్ చేస్తుండడం ఇన్వెస్టర్స్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. ఏదైతే మేనేజ్మెంట్ చెప్పిందో దానికి డబల్ ద నెంబర్, అంత వేరియేషన్ తో ఉంటుండడం. మార్జిన్స్ నియర్లీ 3.8% దగ్గరగా రిపోర్ట్
రిపోర్ట్ చేస్తూ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఈ మార్జిన్స్ లో కనిపిస్తూ ఉండడం, లాస్ట్ ఇయర్ 11% దగ్గరగా ఉండేది కాస్త 3.8 దగ్గరగా ఆపరేటింగ్ సైడ్ మార్జిన్ కనిపిస్తూ, ప్రాఫిట్ కూడా లాస్ట్ ఇయర్ కంటే 69.3% దగ్గరగా డౌన్ అవుతూ, అండ్ మేనేజ్మెంట్ ఇచ్చిన దానికంటే కూడా మోర్ దాన్ డబల్ ఇన్వెంటరీ ప్లస్ హెడ్జింగ్ లాస్ వీళ్ళు రిపోర్ట్ చేస్తుండడమే ఇవాళ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం. ఐ హోప్ మీకు ఈ కంటెంట్ వాల్యుబుల్ గా అనిపించిందని. అనిపిస్తే ఒక లైక్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.